Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనం. దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తారు. జాబ్స్లో, స్టడీస్లో, బిజినెసెస్లో, పరిచర్యలో దేవుడు వర్ధిల్లింప చేస్తారు. ముప్పుదంతులుగా, అరుదంతులుగా, నూరంతులుగా మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరుస్తారు. మీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా తుదకు మీరు మహా అభివృద్ధి పొందుతారు. దేవుడు బలాభివృద్ధి, సంతానాభివృద్ధి, క్షేమాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి దయచేస్తారు. అలా అభివృద్ధి పొందాలంటే, వర్ధిల్లాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? మనము దేవుని ఆవరణములో, దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళే మనస్సు మనకు ఉండాలి. యెరూషలేముని ప్రేమించిన వారు వర్ధిల్లుతారని, దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు వర్ధిల్లుతారు. దావీదు గారికి దేవుని మందిరం అంటే మక్కువ ఉందని, ఇష్టం ఉందని, అందుకే దేవుడు దావీదు గారిని అంతలా హెచ్చించారు. దేవుని ఆవరణంలోనే, దేవుని మందిరములోనే నాటబడిన సమూయేలు గారిని దేవుడు గొప్ప ప్రవక్తగా వర్ధిల్లింపచేశారు. దేవుని మందిరములో, దేవుని ఆవరణంలో గడపడం భక్తిహీనుల గుడారంలో 1000 దినములు గడపడం కంటే ఎంతో శ్రేష్టమైంది. దేవుడు మనల్ని సినిమా హాల్కో, పార్టీస్కో, ఫంక్షన్స్కో తీసుకువెళ్ళాలని కూడా అంట. దేవుడు మనల్ని తన మందిరం దగ్గరికి, మనకి ఆనందము, సంతోషము, సమాధానము కలిగే దేవుని మందిరానికి దేవుడు మనల్ని నడిపిస్తాడని. ఆయన మందిరంలో మనకి సమాధానం దొరుకుతుంది. ఆయన మందిరంలో మనకి ఆనందం కలుగుతుంది. ఆయన మందిరంలో, దేవుని ఆవరణంలో దేవుని సహాయాన్ని పొందుకుంటాం. దేవుని మహిమను మనం చూస్తాం. అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని ఆవరణంలో, దేవుని మందిరంలో మనం చేసే ప్రార్థన స్తుతిగా మారుతుంది. దేవుడు మనకన్నిటినీ తుడుస్తాడు. కాబట్టి ఆసక్తితో, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని, గొప్ప దీవెనలు దయచేస్తాడని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి. మీ మందిరములోనున్న మేలుల చేత మమ్మల్ని తృప్తిపరుస్తారని వాగ్దానం చేసిన దేవా ప్రభువా, వారికి మీ సహాయం ద్వారా, అభివృద్ధి ద్వారా, ఆశీర్వాదం ద్వారా, సమాధానం ద్వారా, ఆరోగ్యం ద్వారా వాళ్ళని తృప్తిపరచండి. గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.